వారు కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఆమేన్ ఆయన జీవము గల దేవుడని నిరీక్షణతో ఆయన పాదాల దగ్గర ప్రవేశించాడు. ఆయన సన్నిధిలో ఉన్న మనము గోధుమ గింజ చనిపోతేనే అది ఫలిస్తుందనే దేవుడు మొట్టమొదటిగా మనతో మాట్లాడినటువంటి దేవుడు. గోధుమ గింజ చనిపోతేనే అది బహుగా ఫలిస్తుంది, లేకపోతే ఒంటిగానే ఉంటుంది. నీ జీవితంలో క్రీస్తు నిలిచి ఉండాలంటే, నీ జీవితంలో క్రీస్తు సంచరించాలి అంటే, నీ జీవితంలో క్రీస్తు ఆయన ప్రతిష్ఠుడై ఉండాలంటే నువ్వు ఒంటిగా ఉంటే ప్రయోజనం లేదు. నువ్వు ఫలించాలి, ఆత్మ ఫలములు ఫలించాలి, పరిశుద్ధమైన ఫలములు ఫలించాలి, యథార్థమైన జీవితమును ఫలించాలి, నీతి క్రియలను ఫలించాలి. నన్ను ఫలింప చేయమని ప్రభువుని అడుక్కో. కన్నీళ్లతో బ్రతిమిలాడుకో, కన్నీళ్లతో బ్రతిమిలాడుకో. యేసయ్యా నన్ను దాటిపోవద్దు, నన్ను ఫలింప చేయండి. ఆనాడు మరియా యేసయ్యను కనుక ఎతకడానికి పరిగెత్తింది. ఎతికిన తరువాత పరిగెత్తి యేసు గురించి ప్రకటించడానికి పరిగెత్తింది. ఆమె జీవితంలో నిత్యము క్రీస్తు కోసమే పరిగెత్తుతా ఉన్నది. ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉంది? మనం ఈ లోక విషయంలో చచ్చిపోయినామా? ఈ లోక సంబంధమైన ఆచారాల విషయంలో చచ్చిపోయినా? ఈ లోక సంబంధమైన క్రియల విషయంలో చనిపోతేనే క్రీస్తు కొరకు సాక్షులుగా జీవిస్తాము, క్రీస్తును మహిమపరుస్తాము, క్రీస్తును ఆరాధిస్తాము, క్రీస్తును ఘనపరుస్తాము, క్రీస్తు యొక్క శక్తిని పొందుతాము, క్రీస్తు యొక్క మహిమార్థమై నిలిచి ఉంటాము, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తాము, క్రీస్తు యొక్క జీవవాక్కును ప్రకటిస్తాము, క్రీస్తు యొక్క మహిమార్థమై సాక్షులుగా నిలిచి ఉంటాము. యేసయ్యా యేసయ్యా ఆ విధంగా నన్ను సిద్ధపరచమన్నాడు. దేవుని ఆత్మనితో మాట్లాడుతా ఉన్నాడు, దేవుని ఆత్మనితో బోధిస్తా ఉన్నాడు, దేవుని ఆత్మని హెచ్చరిస్తా ఉన్నాడు. కుమారుడా, కుమారి, దేవుని సేవకుడు ఏ విధంగా ఉండాలో, దేవుని సువార్త ప్రకటించేవారు ఏ విధంగా ఉండాలో, దేవుని ఆత్మచేత నింపబడి వారు ఏ విధంగా ఆయన వాక్కును ప్రకటించాలో పరిశుద్ధాత్మ దేవుడి సమయంతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యా యేసయ్యా నన్ను దాటిపోతాను. ఈ కార్యములు ఎన్నో నా జీవితంలో చేసినావు. నీకు నమ్మకమైన వ్యక్తిగా మన్నించము దేవా. ప్రభువుని అడుక్కో, కృష్ణని అడుగు. ఆమేన్. కన్నీళ్లతో బ్రతిమలాడుకో. ఆమేన్. ఆమేన్. యేసయ్యా మన్నించమని అడుగు. దేవుని ఆత్మ నిలిచి మనతో మాట్లాడుతా ఉన్నాడు. దేవుని ఆత్మకు విరోధులం కావద్దు. జాముల గురించి దేవుడితో మాట్లాడుతా ఉన్నాడు. రెండవ జాము, మూడవ జామున నన్ను మన్నించమని నా కుటుంబాన్ని మన్నించమని అడుగు. ఆమేన్. యేసయ్యా ఈరోజు అడుగు. ఒక్క మారు నన్ను క్షమించమని అడుగు, మన్నించమని అడుగు. ఆమేన్. యేసుకి సరెండర్ అడుగు. యేసుకి లోబడి అడుగు. పరిశుద్ధాత్మ పలుమార్లు విరోధిగా ప్రవర్తించాను. పలుమార్లు ఈ మార్గం తప్పిపోయిన పాపులు
నోరు తెరిచి హృదయ తెరిచి నీ అంతరాత్మ తెరిచి ఓ యేసు మళ్ళీ చేశాయా నేను పాపిని సహోదరా కొంతమార్లు తెగించి తాగుబోతున్నయ్యాను, పరమాలు చదువు వ్యభిచారయ్యాను, పరమాలు చదువు దొంగనయ్యాను, పరమాలు చదువు అపవిత్రురాలయ్యాను, పరమాలు చదువుకి విరోధంగా పాపిని ఎసయా వినరాని స్థలాలకు వెళ్ళాను. ఎసయాని అడుగు మళ్ళీ చేసయా కంటికి యవనస్తులా అడుగు బయట ఉన్నవారు కూడా
సహోదరి అడుగు. సుమారు అడుగేసండి. వేసాను చేతులతో అడుగు. చేసాయా చేసాయా లేచిమని అడుగు. లేచిమని అడుగు. కాటుకొని బట్టి సమయాన్ని కాటుకొని బట్టి నాయకు కాపురి కాపురి ప్రభు కాపురి ప్రభు కాపురి ప్రభు కాపురి ప్రభు యేసు వైపు చేతులెత్తుతావా? ఒక్క నిమిషం
యేసయ్యా యేసయ్యా నీలో ఉన్న పాపమును తీసివేస్తున్నానయ్యా, నీలో ఉన్న దోషము తొలగిస్తున్నాను కదా. ఒక్కసారి నన్ను మండించి నీ శిలువ రక్తం నాపై ప్రోక్షించి, నీ శిలువ రక్తం నాపై ప్రోక్షించి, నా కుటుంబంపై ప్రోక్షించి, నా పిల్లలపై ప్రోక్షించి, నా ఎవరి జీవితంపై ప్రోక్షించి, నా సంఘంపై ప్రోక్షించి, నా కుటుంబంపై ప్రోక్షించి శక్తి చేయవేసయా, శక్తి చేయవేసయా. నేను పాపిని వేసయా, నేను పాపిని వేసయా, నేను పాపిని వేసు పాపిని వేసయా, పాపినయ్యా, కరుణించేసయ్యా, కటాక్షం చేసయా. దాటిపోయే దేవుడు కాదు కదా, మన్నించేసయా. అడుక్కో, వ్యాధితో ఉన్నావా, ఏ సమస్యతో గడ్డుగా ఉన్నది, నీ కుటుంబంలో ఏది నీకు బలమైన బాధ్యత ఉన్నది, ఏ విషయంలో కోడిపోతానవా, ఒక్కసారి నీ చెయ్యి పైకెత్తి నీ వెద మీద నీ చెయ్యి పెట్టుకొని, ఒక చెయ్యి నీ వెద మీద పెట్టుకొని, ఒక చెయ్యి నీ వెద మీద పెట్టుకొని, ఏ వ్యాధితో బాధపడుతున్నావు, ఏ బలహీనతతో బాధపడుతున్నావు, ఏ విషయంలో ఓడిపోతున్నావు, ఎవరి బట్టి ఓడిపోతున్నావు, ఎవరి బట్టి కృంగిపోతున్నావు, ఎవరి బట్టి నీ జీవితంలో అపజయం కలుగుతుంది. యేసయ్యా అడుగు. సహోదర, భార్యను బట్ట, భర్తను బట్ట, వ్యాధిని బట్ట, దురదర్శన బట్ట, రోగాల బట్ట, క్యాన్సర్ వ్యాధుల బట్ట, ఇది దేని బట్టి సంతానం లేదా యేసయ్యను అడుగు. ప్రార్థన చేద్దాం. నీ చేయి దైవెత్తుకో, యేసయ్యను అడుగు, యేసయ్యను అడుగు. ప్రార్థన చేస్తాను. దేవునాతో సెలవిస్తుంది, దేవునాతో సెలవిస్తుంది. దేవునాతో నీ ముందుకు వచ్చినది, దేవునాతో నీ ముందు ఉన్నది, దేవునాతో నీ ముందు ఉన్నది, నిన్ను గుర్తుకుంటుంది, నిన్ను గుర్తుకుంటుంది. పరిశుద్ధాత్మ, 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 పరిశుద్ధాత్మ. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, నీ పరిశుద్ధ పాదముల కొందనా తెలుస్తున్నాను. మీరు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు కదా. ఏ బిడ్డలైతే వారి వెద మీద చేయి బిడ్డకు చేయికి అప్పగించినారు, వారు గుడ్డలో జారిపోకుండా పట్టుకోండి, వారి లోయలో పడిపోకుండా పట్టుకోండి, వారి లోకంలో పడిపోకుండా పట్టుకోండి, వారి దుర్వ్యసనంలో దాసులను కూడా పట్టుకోండి, వారి పాపస్తుల దాసులను కూడా పట్టుకోండి, వారి స్వార్థకతో ఈ సంఘాన్ని పాడిని కూడా పట్టుకోండి, వారి కుటుంబం నీకు విరోధంగా కూడా పట్టుకోండి. వారిలో క్యాన్సర్ వారు తొలగించండి, వారిలో గుడ్డితనము తొలగించండి, వారిలో కృష్ణవ్యాధులు తొలగించండి, వారిలో షుగర్ వ్యాధులు తొలగించండి, వారి గర్భఫలము తెరవండి. మీ పాదాలు వందాకరిస్తాం. ఆశతో వచ్చిన ప్రతి వారిపై కటాక్షత చేసి, ఆశతో మీ వైపు చేతులు ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. తిరిగి రక్షణ పొందే కృప దయచేసి, యేసురాన భక్తిని విడిచి నేను కలుసుకున్న కృప దయచేసి, ప్రతి వారిపై కటాక్షత చేసేసి, యేసుక్రీస్తు ప్రభువు ఏరు తిరుపతి పాదిరి యేసు నామములో బంధిస్తున్నాను, యేసు నామములో బంధిస్తున్నాను, యేసు నామములో బంధిస్తున్నాను, యేసు నామములో బంధిస్తున్నాను. మీరే కరుణించి నీ కటాక్షం వచ్చేసి నీ కృపతో ప్రతి వారిపైన కృప దీవించాలి. యేసుక్రీస్తు నామమున క్రీస్తు శిలువ సాహస సంఘములో ఈ దుర్వత్తుల వారికి అనేక జిల్లాలో ఉన్నవారు ఈ వాక్యం వింటున్న, ఈ సమయం వింటున్న ప్రతి వారిపైన కృపను దయచేసి నీ కటాక్షం జీవన దయచి కరుణించి కటాక్షించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకొనుచున్నాను తండ్రి. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు తెలుస్తున్నా. నీ కృపయు ప్రేమ కరుణ కటాక్షం